దేవునికి మహిమ కలుగునగాక. మంచిది, సంతోషం. క్లుప్తమైన శ్రేష్టమైన సమయానికి వచ్చాం. ఎక్కువ సమయం కాదు, కానీ దేవుని వాక్య భాగంలో దేవుని దగ్గర మనం ఏదైతే అడుగుతున్నామో అది దేవుడు ఆయన తప్పక ఒక దినాన్ని మన దృష్టికి కాదు, కానీ దేవుని దృష్టికి అంగీకారమైనది ప్రతిదీ ఆయన నెరవేర్చునగాక. స్తోత్రం. కీర్తనాకారుడైన దావీదు 66వ కీర్తనలో అంటాడు కదా, 66వ కీర్తనలో వచ్చి 13, 14 చదువమ్మా. దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మృక్కుబడులను, నోరు వచించిన మృక్కుబడులను నేను నీకు చెల్లించదను. ఏమిటి ఆ మృక్కుబడులు అని అంటే, ఆయన ఇచ్చే దేవునికి అర్పించే అర్పణలు లేక ఆ శ్రేష్టమైన మృక్కుబడులు ఏంటంటే 15, 16 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించేదను. ఎద్దులను, పోతు మేకలను అర్పించేదను. దేవుని యందలి భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించండి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. దేవునికి స్తోత్రం. దావీదు యొక్క ఉత్సాహంతో కూడిన ఒక రకంగా చెప్పాలంటే ఈ కీర్తనలో ఆనందం కనబడుతూ ఉంటారు. ఆమేన్. ఈ కీర్తన చాలా ఉత్సాహంగా, హ్యాపీనెస్తో ఈ కీర్తన ఆయన పాడుతూ ఉన్నాడు. ఇక్కడ అంటాడు కదా, ఎందుకు నేను దేవుని సన్నిధిలో బలులు అర్పిస్తున్నాను, ఎందుకు దేవుని సన్నిధిలో ఏమండి ఎద్దులను, పోతు మేకలను, నేను క్రొవ్విన గొర్రెలను నేను ఎందుకు అర్పిస్తున్నాను అని అంటూ చెప్తాడు కదా. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించండి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. దేవునికి స్తోత్రం. అసలు దేవుడు ఏం చేశాడో, దేవుడు చేసిన కార్యాలు ఏంటో ఆయన అందరితో పంచుకుంటున్నాడు. ఆమేన్. ఈరోజు ఇప్పుడు సహోదరి పంచుకుంది కదా దేవుని కార్యాలు. ఒకప్పుడు ఏమండి చిన్న గృహంలో బిడ్డలు నివసించేవారు కిందని. వారి వివాహానికైతే ఇక్కడ ఒకే పెంకిటిల్లు. ఎంత ప్రభువునందు దేవుని పిలుపు అందుకుని దేవుని నిత్య మహిమలోనికి వెళ్ళిపోయిన పిలుపు గారు ఏమండి, వారు ఎదుట ఒక పాక ఉండేది. ఆ పాకలో వారు ఉంటూ పిల్లలకి ఆ గృహంలో ఒక పక్క సత్యబాబు ఉంటే మరో పక్క వెనకాతల ఏమండి వాళ్ళు ఉండేవాళ్ళు. 2 గదులు అవి అక్కడే ఏమండి. ఇటు చిన్న వసారా ఉంటే అటు ఒక చిన్న వసారా తప్ప చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఒకప్పుడు. అయితే దేవుడు వారిని అలాగే ఉంచలేదు, కానీ అంచెలంచెలుగా వారి కష్టాజితాన్ని దీవించారు. దేవునికి స్తోత్రం. ఈ 2 వారాలు చాలామంది అనుకోవచ్చు బాగానే డబ్బులు ఎక్కువ వాళ్ళకి, కొంతమంది తెలియని వాళ్ళకి బాగా డబ్బులు ఎక్కువయ్యి అందుకే పోయిన వారం కూటం, 2 వారం కూటం, ఇప్పుడు ఎన్నో వారం కూటం, 3వ వారం కూటం. మొదటి వారం ఒకే వారం ఎక్కువ ఎవరైనా పెట్టుకుంటే ఒకసారి పెట్టుకుంటారు. అవునా? సంవత్సరంలో ఒకసారి లేదంటే ఇంకా 2 సార్లు పెట్టుకుంటారు. 2 వారాలు కూటం, 3 వారాలు కూటం అంటే డబ్బులు ఎక్కువై కాదు, కానీ నా దేవుని చేసిన కార్యమును గురించి నేను ప్రకటించాను. స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని గురించి? నా దేవుని యొక్క
కార్యమును గూర్చి. ఆ మధ్యలో మరియమ్మ గారి ఇంటికాడ ప్రార్థన పెట్టేవాళ్ళు, గుర్తుందా? ఎన్ని వారాలు? ఆవిడ తరచుగా 7 వారాలు చాకలి మరియమ్మ గారి ఇంటికాడ 3 వారాలు. గత 3 వారాల ప్రార్థనలో అద్భుతం ఏంటంటే వాళ్ళ మనవరాల కోసం ప్రార్థన చేయమంది. మనవరాలకి మొన్న అప్పుడే దగ్గరగా నెల దగ్గర అవుతుంది, మగబిడ్డ పుట్టాడు. స్తోత్రం చెప్పండి. ఫ్రీ డెలివరీ. స్తోత్రం చెప్పండి. నేను నక్కపల్లి వెళ్ళినప్పుడు ఆ బిడ్డను కూడా చూశాను. వాళ్ళు చాలా ఆనందించి. ఇంకొక అద్భుతం ఏంటంటే ఆఖరి మనవరాలకు కూడా వచ్చే 15 రోజుల తర్వాత పెళ్ళి. స్తోత్రం చెప్పండి. ఒక ఉద్యోగస్తుడు ఎంప్లాయీ దొరికాడు. అబ్బాయి కూడా ఒక విఆర్ఓ చిన్నమ్మాయికి. నేను అంటాను కదా, మనం అనుకుంటాం మన ప్రార్థనలు వ్యర్థమేమో అని, కానీ ఆ కుటుంబంలో చేసిన కార్యాలు అంచెలంచెలుగా చూస్తే ఆ మరియమ్మ గారు మరలా అంటుంది, బాబు ముందు ప్రార్థన పెట్టేసుకుంటామంటే వాళ్ళ అమ్మాయి అన్నట్టు వద్దొద్దు, ఈ 15 రోజులు అయిపోయిన తర్వాత మరలా 7 వారాలు మరలా పెడదాం అన్నట్టు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకనంటే ప్రార్థన ప్రతిఫలం ఇచ్చేది. చెప్పండి, చెప్పాలి. మనం అనుకుంటాం ఒకవేళ నువ్వు ఖర్చు పెట్టేది ఇంతే కావచ్చు, అది మన దృష్టికి కొంచెం ఎక్కువగా కనబడవచ్చు, కానీ నేను పోయిన వారం చెప్పాను, ఆదివారం అదే వర్తమానం చెప్పాను, నువ్వు ఏది దేవుని పేరటి విత్తావో దేవుడు దానిని సమృద్ధిగా కోసేటట్లుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని ముట్టుకోకండి. 1,00,000 రూపాయలు వసూలు చేస్తాను పడిపోతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, వాక్యము చెప్తుంది, దావీదు మహారాజు అంతటి వాడు అంటాడు కదా, నేను ఎందుకు దహన బలులు అర్పించున్నాను, ఎందుకు క్రొవ్విన పొట్టేలను నేను అర్పించున్నాను, ఎందుకు పోతి మేకలను, ఎందుకు నేను ఎద్దులను అర్పించున్నాను అంటే, ఒకప్పుడు మేము చాలా బందీ గృహంలో ఉన్నట్లు ఉండేవాళ్ళమి. దేవునికి స్తోత్రం. పైన 11వ వచనంలో ఉంది అదే మాట. మేము ఎక్కడున్నాము? నీవు బందీ గృహములో మమ్మల్ని ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి, నరులను మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్ళలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికే మమ్మల్ని రప్పించాము. దేవునికి స్తోత్రం. అవి తన ఆనందం ఏం చెప్తున్నాడు తెలుసా? ఒకప్పుడు మేము చాలా బాధపడ్డాం, అప్పుడు మాకు బాధ అనిపించింది. కొన్నిసార్లు శ్రమలు గుండా, కొన్ని ఇబ్బందులు గుండా మనం పదే వెళ్తున్నప్పుడు మీకే కాదు ఎవరికన్నా, ఏంటి ప్రభా ఇంత భక్తి చేస్తున్నాం, ఇంతగా నమ్మకంగా ఉంటున్నాం, ఇంతగా దైవికంగా ఉంటున్నాం, ఇంతగా నీలో మేము నడుస్తున్నాం కదా, మాకెందుకు ఈ శ్రమలు, మాకెందుకు ఈ యొక్క బాధలు అని కొన్నిసార్లు మనము పదే మనము దిగులు పడుతూ ఉంటాం. అయితే వాక్యములో ఉంది, నీకు వచ్చే ప్రతి శ్రమలో కూడా మనం ఓర్మితో కనిపెడతానట. ఆయన అంటాడు కదా, అయినను నువ్వు మమ్మల్ని ఇప్పుడు సమృద్ధి గల చోటికి తీసుకెళ్ళావు. అప్పుడు వెళ్ళి స్తోత్రం చేద్దామా? ఏ చోటికి? ఒకప్పుడు ఇరికే ఇల్లు, ఒకప్పుడు చాలా ఇబ్బంది, ఒకప్పుడు చాలా చాలా అనుకూలత లేని, ఏ రకమైన నివసించడానికి, ఒక ఫ్యామిలీ సౌకర్యంగా ఉండడానికి సౌకర్యం లేని ఇబ్బందుల్లో ఉన్నారు. ఒకవేళ సింధు ఆ రోజు పెళ్ళయిన తర్వాత అనుకుని ఉంటుంది, ఈ ఇల్లు కంటే మా ఇల్లే బెటర్ ఏమో అని. దేవునికి స్తోత్రం. ఏ ఇల్లు అంటే మా అమ్మాలో ఉన్న ఇల్లే బెటర్ ఏమో, ఇదేంటి చూస్తూ నన్ను ఇలాంటి ఇంత ఇరుకైన ఇంట్లోనా, ఇంత సేఫ్టీ లేని, సౌకర్యం లేని, ఒకవేళ తన కళల్లో అంటే కొన్నిసార్లు తన కళలు అంటే అర్థం ఏంటి, ఊహల్లో ఉంటుంది, నేను వెళ్ళే ఇల్లు ఇలా ఉంటే బాగుంటుంది, నేను మా అత్తారింటికి వెళ్తే ఇలా ఉంటే బాగుంటుంది అనుకోలేదా? హలో, అనుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మీరు అనుకోకపోతే అనుకోవట్లేదు, పాస్టమ్మ గారు అనుకునేవారు, అందుకే నాతో చెప్తుంటారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కొన్ని ఆశలు ఉండవా? ఏం లేవా ఎవరికైనా? మరి ఇంకనే అబ్బా అందరూ దొంగలే ఏమంటే ఉంటాయా? ఆశలు ఉంటాయి.
ఫలానా ఇలా ఉంటే బాగుంటుంది అని ఒక చిన్న ఆశ, కోరిక ఉంటుంది. అలాంటి కోరికలన్నీ కూడా తీరా ఈ వాతావరణం చూసేసరికి, ఈ పరిస్థితులు చూసేసరికి, ఇక్కడున్న పరిస్థితులు ఎప్పటికీ మరి ఇలాగే ఉంటాయా అనేంతగా పరిస్థితుల మధ్యలో ఇదిగో దేవుని కృప ఎంత గొప్పదంటే సమృద్ధి గలగా ఈరోజు వాళ్ళిద్దరే నిలబడి ఉండడం కాదు, ఇంకో 10 మంది వచ్చినా సరే కింద పైన కూడా 3 పోర్షన్లు ఉన్నట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మంగరాజుని అంతగా దేవుడు దీవించాడు. స్తోత్రం చెప్పండి. నిజానికి వాళ్ళకి ఆస్తులు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా, భూములు ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. నిశ్చయముగా వాళ్ళ చేతులు కష్టార్జితం మాత్రమే. స్తోత్రం చెప్పండి. నిశ్చయముగా ఎవరి కష్టార్జితం? వాళ్ళ చేతులు కష్టార్జితం మాత్రమే. వాళ్ళు నిజంగా దేవుని యొక్క కృపలో చెప్తున్నాను, దేవుని సన్నిధిలో చెప్తున్న మాట ఏంటంటే, ఎంతగా దేవునికి మనము లోబడి నడుస్తామా అంతగా దేవుడు ఒక దినాన్ని నిన్ను తలగా చేస్తాడు. దేవుడు ఎప్పుడు నిన్ను మర్చిపోడు. దేవుడు ఎప్పుడు కూడా మన స్థితిగతులు ఎప్పుడు ఒకలాగే ఉండవు. మన స్థితిగతులు ఎప్పుడు ఇలాగే ఉండిపోవు. దేవుని వాగ్దానములో ఉన్నది, అదిగో నీవు మమ్మల్ని సమృద్ధి గల చోటికి పంపించావు. స్తోత్రం చెప్పండి. ఏ స్థలంకి వచ్చామంటే సమృద్ధి. అంటే ముందు ఎలా కనిపించింది? బాధగా అనిపించింది, ముందు కష్టం అనిపించింది, ముందు ఇదేమి జీవితం నాయనా, ఇలాగే నా జీవితమా అన్నట్టుగా అనిపించింది. కానీ ఆయన అంటాడు కదా, ముందు మమ్మల్ని బందీ గృహములో ఉంచావు, మా నడుముల మీద గొప్ప భారము పెట్టావు, నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లుగా చేశావు, మేము నిప్పులలోను నేలలోను పడ్డాము, అయినను నీవు మమ్మల్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చావు? దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని ఎంత నమ్మకంగా ఉంటావో, నీ నమ్మకత్వాన్ని నేను కాదు చూసేది, ఎవరు చూస్తారు తెలుసా? దేవుడు చూస్తాడు. నిజంగా ఇల్లు వాళ్ళు ప్రారంభించేటప్పుడు ప్రతిదీ దేవుని మీద ఆనుకుని నేను చెప్పగలను. అంత ధైర్యంగా ఎందుకు నేను ఈ కుటుంబం కోసం అంతగా నేను ఎందుకు చెప్పగలనంటే, వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈరోజు మంచిది, లేదా ఫలానా రోజు మంచిది, ఇదిగో ఈరోజు ఈ టైంలో ద్వారబంధం ఎత్తాలి, ఈ టైంలో బాగుంటుందని కొంతమంది సలహాలు ఇస్తే నా మాట వాళ్ళు ఆ సలహాలు పక్కన పెట్టి దేవుని పక్షముగా అయ్యా మీరేం చెప్తారో, మీరు ఎలా చేయమంటారో అలాగే మేము చేస్తాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకరోజు ఎప్పుడో కానీ ఈ మొత్తం అంతా దానికి ఆకలి కడదాం, లేదంటే ఈ చేద్దాం అని కొంతమంది వచ్చారు. నేను అన్నాను, దేవుని పక్షంగా చేసేటప్పుడు వీటితో మనకి పని లేదు. ఎందుకంటే మనకొక బలమైన దుర్గము ఆయన ఉన్నాడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. మనకు ఒక బలమైన అభిషేకం ఉంది, దేవుని రక్తం. దేవునికి స్తోత్రం. మనం ఏ పని చేసినా ఎవరి పేరు చేయాలి? దేవుని పేరు చేయాలి. ఆయన మనం ముందు పెట్టుకుని మనం ఏ పని చేసినా ఆ పని ఎక్కడ అవమానపరచబడదు, ఆ పని ఎక్కడ సిగ్గు పడనివ్వదు. అది ఎప్పుడు కూడా నిన్ను చులకనగా ఏ స్థలములో నిలబెట్టదు. ప్రభు అంటాడు, నన్ను గణపరచు వారిని నేనేం చేస్తాను? నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన గణపరిచే దేవుడు, సిగ్గుపరచువాడు కాదు. ఏమండి, కొన్నిసార్లు అనేకులు ఎలా ఉన్నారంటే, ఈరోజు అయ్యా నేను ప్రార్థన చేస్తాను, మీ పని మీరు చేసుకోండి అనే వాళ్ళుగా ఉంటే, నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, నిన్ను బట్టి నీ కుటుంబానికి దేవుడు నిన్ను వెలుగుగా పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. నీవే ఆరిపోయే దీపముగా ఉంటే ఇంకా నీ ఇంట్లో వాళ్ళు ఎక్కడ వెలుగుతారు? అవునా? నా మాట అర్థమైందా? నువ్వే లోకములో ఉన్నట్లుగా ఉంటే ఇక నీటిలో దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది? నువ్వే లోకస్తుల్లాగా ఆలోచిస్తే, లోకస్తుల్లాగా నువ్వే ముందుగా అన్నిటికీ నువ్వే పరిగెడితే దేవుని సన్నిధి నీ దగ్గర ఎక్కడ ఉంటుంది? ఉండదు. కారణం ఏంటంటే, దేవుని సన్నిధి మనతో ఉండాలంటే దేవునికి మనం అన్ని విషయంలో విధేయులం అవ్వాలి. దేవునికి స్తోత్రం. దేవునికి అన్ని విషయాల్లో మనం భయపడాలి. అన్ని విషయాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేటట్లుగా మన ఇంటి వాతావరణం కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, ఉపదేశింటిలో దేవుని మందసము 3 నెలలు ఉన్నది అని సమూయేలు గ్రంథములో మనము చూడగలుగుతూ ఉంటాం. స్తోత్రం కలుగును గాక.
చూడండి, అధ్యాయము వచనము ఇవన్నీ ఒకసారి మీరు చూడాలి. దేవునికి స్తోత్రం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనములో మనం చూసినప్పుడు, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా, యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడనే సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సాహముతో తీసుకొని వచ్చాను. చాలండి, దేవునికి స్తోత్రం. 2 పర్యాయాలు 2 మాటలుగా కనబడుతుంది ఇక్కడ. ఈ 2వ సమూయేలు 6వ అధ్యాయము 11వ వచనములో దేవుని మందసాన్ని ఈ 6వ అధ్యాయంలో దేవుని మందసము తీసుకొచ్చేటప్పుడు ఎడ్లకు కాళ్ళు జారినప్పుడు అంతలో ఒక వ్యక్తి చేయి చాచి మందసాన్ని పట్టుకోవడానికి సిద్ధపడినప్పుడు వెంటనే ఆ మందసాన్ని పట్టుకున్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయినట్లు మనం ఈ 6వ అధ్యాయము 5వ వచనం కాంచి 6, 7 వచనాల్లో మనము 8వ వచనం దాకా చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఉన్నది, యెహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతనిని మొత్తగా అతడు అక్కడికక్కడే దేవుని మందసము యొద్ద పడి చనిపోయిను అని ఉంది. హల్లెలూయా. ఎక్కడ పడిపోయాడట? వెనకాతలు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందసము వెనకాతలే వీళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇంతలో సడన్గా నాకోను కళ్ళమ దగ్గరికి వచ్చేసరికి ఎడ్లకు ఏం జారయ్యట? కొంచెం కాలు ఆ యొక్క ఎక్కుతున్నాయేమో. ఆ స్థలానికి వచ్చేసరికి అవి బహుశా ఏమాత్రం కాస్త ఎత్తు పల్లాలుగా ఉన్నదేమో ప్రాంతము. అయితే వాళ్ళు ఆ ఎడ్లను నడుపుతూ ఉన్నప్పుడు ఆ ఎడ్లు కాలు జారి ఆ మందసం ఏమైందంటే కిందకు జారుతుండగా ఉజ్జా అనే వ్యక్తి ఏం చేశాడు? పట్టుకోవాలని చేయి చాపాడు. ప్రియులారా, ఎందుకు మాట చెప్తున్నానంటే మందసాన్ని ఎవరు పడితే వాళ్ళు ఏం చేయకూడదు. అది లేవీలు మాత్రమే దానిని ముట్టుకునే అర్హతలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ఏర్పాటులో ఎవరున్నారంటే లేవీలు మాత్రమే యాజకత్వం దేవుని మందిరంలో చెయ్యాలి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో ప్రతి పని ఎవరు చెయ్యాలి? లేవీలే చెయ్యాలి. అంతకు మించి మరెవరు కూడా చేయడానికి వీలు లేదు. ఇప్పుడు అతడు చేయి చాచి మందసాన్ని పట్టుకోవాలనుకున్నాడు, కానీ అక్కడ ఏమాత్రము కూడా అది అతనికి దీవెనిగా లేదు, కానీ శాపముగా మారిపోయింది. అయితే ఇదంతా ఇప్పుడు చెప్పేంత సమయం కాదు కనుక నేను కేవలం ఇదిగో మందసము యొక్క వివరణ మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అదే స్థలములో విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోతున్న పరిధిలో అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఓబేదెదోము. చెప్పండి, ఓబేదెదోము కనబడుతున్నాడు. అయితే ఈ ఓబేదెదోము తన యొక్క దేవుని మందసాన్ని ఎవరింట్లో ఉండగా ఆశీర్వదించబడ్డాడు అని అంటే 11వ వచనంలో మనం చూస్తున్నాం. ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. నిజమే, దేవుడు మనం ఆశీర్వదించాలంటే మన తీర్మానాలు కరెక్ట్గా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఏమై ఉండాలి? మన ప్రవర్తన ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. మనుషులకు మరుగు చేయొచ్చు, మీకు నేను మరుగు చేయొచ్చు, నా స్నేహితునికి మరుగు చేయొచ్చు, నా కుటుంబంలో వారికి కూడా నేనేం చేయొచ్చు? మరుగు చేయొచ్చు. కానీ ఎవరికి మరుగు చేయలేము? చెప్పండి. మనం ఏం చేస్తున్నామో ఎవరికి తెలియదా? అంతేనా? నీవు నేను చేసేవన్నీ ఎవరికి తెలుసు? ఎందుకంటున్నానంటే ఆయన మన పైనే కాదు, ఆంతర్యాలను కూడా ఆయన ఎరిగినవాడు. స్తోత్రం. హృదయాంతర్యాలను ఏం చేయగలిగినవాడు? ఆయన ఎరిగినవాడు. మన హృదయపు ఆలోచనలు ఎరిగినవాడు.
మన తలంపులను ఎరిగినవాడు, మన నోటి నుండి మాట రాకమునిపే వాటన్నిటినీ ఎరిగినవాడు ఆయన. హల్లెలూయా. కనుక దేవుని యొక్క ఆశీర్వాదము మన కుటుంబానికి రావాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏదో మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఏదో బాప్తిసం పొందాను, నేను మందిరంలోకి వెళ్ళిపోయాను, బిడ్డగా మారిపోయాను అని ఒకవేళ మనం అనుకుంటున్నామేమో. కానీ దేవుడు ఆయన కుమారుడిగా కుమార్తెగా మనం ఎంతగా దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామో దానిని చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, స్నేహితులకి, బంధువులకి, అందరికీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం, కానీ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు? దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. స్నేహితులు, బంధువులు, కులస్తులు, కుటుంబస్తులు ఏమి చెప్పినా దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం, కానీ దేవుడు చెప్పేదానికి ప్రాధాన్యత. ఆశీర్వదించేది ఎవరు? బంధువులా, దేవుడా? చెప్పాలి. ఆశీర్వదించేది పుట్టింటి వాళ్ళ, దేవుడా? ఆశీర్వదించేది స్నేహితులా, దేవుడా? అభివృద్ధి తీసుకొచ్చేది మన బంధువులా, మన కులస్తులా, దేవుడా? ఎవరు రావాలి? ఆయనే రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనము మనుషులకు భయపడో, లేకపోతే వాళ్ళకి భయపడో, అమ్మో వాళ్ళకిలాగా లేకపోతే ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళు చెప్పినట్లే చేయకపోతే రేపు పొద్దున్న నన్ను వాళ్ళు గుర్తించరేమని మన మనుషుల దగ్గర ఒకవేళ వాళ్ళ కోసం పరిగెత్తామా, ఇప్పుడు మనకు దేవుని యొక్క సన్నిధి, దేవుని మనసు మన దగ్గర ఉండదు. దేవుని మనసు ఎప్పుడు ఉంటుందంటే నీ సమర్పణను బట్టి మనసు నీ దగ్గర ఉంటాడు. మనసు అనగా అభిషేకం, మనసు అనగా ఆత్మచేత నింపబడ్డం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మచేత ఎంతమంది అయితే నింపబడతారో వారందరూ ఎవరి పిల్లలు అవుతారు? దేవుని పిల్లలు అవుతారు. ఇప్పుడు చెప్పండి, ఆత్మచేత నింపబడితే మనం లోకము నుండి వేరవుతాం. స్తోత్రం. ఆత్మచేత నింపబడితే ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభు మనల్ని నిలబెడతాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎంతగా నువ్వు లోకం ఎదుట నిన్ను చిన్నబుచ్చే వాళ్ళు ఉన్నా ఒక దినం వచ్చేసరికి నీ తలను పైకెత్తేటట్లుగా ఆయన చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందరూ వదిలేశారు, కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? అందరూ వదిలేశారు. ఎవరిని? పర్లేదు చెప్పచ్చు, మీకు తెలిసిన వాళ్ళని చెప్పచ్చు. ఎవరు? యేసేపు. కానీ ఒక సమయం వచ్చేసరికి దేవుడు యేసేపుని అందనంత ఎత్తైన సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. స్తోత్రం. అందరూ అవమానకరంగా చూశారు రూతుని, కానీ అదే రూతు అందరికీ కూడా, అమ్మా నయోమి, నువ్వు చేదైన అనుభవంలో ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు మారావు కాదు, నువ్వు మధురమైన వ్యక్తివే. దేనికి స్తోత్రం. ఎందుకో తెలుసా? నీ కోడలైన రూతును బట్టి నీ ఇల్లు మరలా కట్టబడిపోయింది. చప్పట్లు కొట్టి స్తోత్రం. అందరూ విలువలేని వ్యక్తిగా చూశారు, అందరూ కూడా శాపగ్రస్తురాలుగా చూశారు. దేవుడు తన జీవితంలో ఏ శాపాన్ని మనుషులు చూసి ఆమెను తక్కువగా మాట్లాడారో ఆ శాపాన్ని కొట్టివేసి ఆమెను ఆశీర్వాదానికి కారకురాలుగా ఆమెను హెచ్చించేశాడు. నేను అంటాను, మనుషుల మాట ఎన్నాళ్ళు వింటావో నాకు తెలియదు, కానీ ఇదిగో నీ ఇంటిలో మందసం రావాలంటే నిన్ను ప్రభువుకు సమర్పించుకోవాలి. స్తోత్రం. నువ్వెవరు సరెండరింగ్లోకి వెళ్ళాలి? నువ్వు దేవుని సరెండర్లోకి వచ్చావా? కొన్నిసార్లు వస్తాయి. ఇదిగో ఇప్పుడు దావీదు అదే చెప్పాడు, అయ్యో మా నెత్తి మీదకి ఎక్కినట్లు మమ్మలను, ఆ మాట మర్చిపోకండి, అయ్యా అగ్నిలో మేము నడిచినట్లు, అమ్మా బందీ గృహంలో మమ్మల్ని ఉంచావు, మా నడుముల మీద గొప్ప భారం ఉంచావు, నరులు నా నెత్తి మీదకి ఎక్కినట్లుగా పరిస్థితులు అనుభవించాము. ఇదిగో మేము నిప్పులలోను నేలలోను పడ్డాము, అయినను మరల పట్టుకోండి అందరూ చెప్పండి, అయినను నువ్వు మమ్మల్ని సమృద్ధి గల చోటికి పంపించావు. హల్లెలూయా. నేను అంటాను, నీ పరిస్థితులను మార్చగలిగిన వాడు ఒకే ఒక్కడు. ఆయన మనకున్న ప్రతి కష్టాన్ని సమృద్ధిగా మార్చగలడు. స్తోత్రం. ప్రతి కన్నీటిని ఆయన నాట్యముగా మార్చగలడు. ప్రతి భారాన్ని
ఆయన నీవు ఎంతైతే కుమిలిపోతున్నావో, ఎంతైతే వేదన పడుతున్నావో, ఎంతైతే నువ్వు నలిగిపోతున్నావో, నా ప్రభువు యొక్క వాగ్దానము ఈ రాత్రి ఏంటో తెలుసా? సమృద్ధి గల వ్యక్తిగా చెప్పండి. స్తోత్రం చెప్పండి. సమృద్ధి గల వ్యక్తిగా చేయబోతున్నాడు. ఎందుకని తెలుసా? ఆయన మనసులో నీతో ఉండేటట్లుగా నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. నువ్వేం చేయాలి? సమర్పించుకోవాలి. దేనికి స్తోత్రం? నిన్ను నువ్వు దేవుని దగ్గర ఒక ప్రత్యేకమైన సమర్పణకు రావాలి. ఆమె బైబిల్లో మరొక వ్యక్తి కనబడుతుంది. ఆమె ఎంతగా సమర్పించుకుందంటే తన జీవితంలో ఒక ఉన్నతమైన సమర్పణకు ఆమె ఒక రకంగా చెప్పాలంటే, ఒకరోజు ఆమె కార్చిన కన్నీరు ఆమె జీవితంలో ఎంతగా కన్నీరు కార్చిందంటే, యాజకుడు అక్కడున్న దైవజనుడు అంటాడు, నువ్వు తాగి వచ్చేసేవి ఏంటమ్మా అంటాడు. అవునా? ఏమన్నాడు? నువ్వు తాగి వచ్చావా? మత్తుగా ఏమన్నా పొద్దుటే, ఇంత పొద్దుటే ఏమా ఏంటి ఉలకలేదు పలకలేదు? ఎందుకు నువ్వు అసలు నీ నోటంటే మాట్లాడలేదు అన్నట్టుగా ఆమె దగ్గరికి వచ్చి, ఏమా అమ్మాయి అసలు ఎవరు నువ్వు? కొన్ని గంటలు బట్టి చూస్తున్నాను, ఎక్కడే ఉన్నావు? అందరూ వచ్చిన వాళ్ళందరూ వచ్చి తమ యొక్క పని చూసుకుని తమ అర్పణలు అర్పించి వెళ్ళిపోతుంటే నువ్వు ఇక్కడే కూర్చున్నావు, ఇక్కడి నుంచి కదలలేదు. నిన్ను చూసి నేను ఆగాను. నేను కూడా తలుపులు తాళాలేసి ఇక నేను కూడా వెళ్ళాలి, నాకు కూడా టైం అవుతుంది అన్నట్లుగా ఆ యాజకుడు ఆమె మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటది కదా, అయ్యా నేను తాగి రాలేదయ్యా, ద్రాక్షరసము తాగి మత్తురాలిగా రాలేదయ్యా. నా పరిస్థితుల్లో, నా జీవితంలో నెమ్మది లేని పరిస్థితులు, నా హృదయంలో కలవరాలు, నా హృదయం అంతా వేదనతోనూ భారముతోనూ, నా జీవితానికి గమ్యం లేని పరిస్థితులు గుండా నేను వెళుతూ నా జీవితంలో ఎంతగా నేను నలిగిపోతున్నాను. నా పరిస్థితి అంతా కూడా దేవుని సన్నిధిలో మనోదుఃఖము గలదానై నా హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరిస్తున్నానయ్యా అని చెబుతాది. దేనికి స్తోత్రం. ఏమందామే? మొదటి సమూయేలు గ్రంథము, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను అయ్యో యెహోవా సన్నిధిని. ఆమె ఏడుస్తుంది. ఆమె అంటుంది, అయ్యా ఇదిగో నేను ద్రాక్షారసమునైనను, నా ఏలినవాడా నేను మనోదుఃఖము గలదానినై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను నేను పానము చేయలేదు, నా ఆత్మనయ్యా దేవుని సన్నిధిలో ఏడుస్తుందట. దేవుని పాదాల దగ్గర ఏడుస్తుంది. తన యొక్క మనోదుఃఖము ఎవరితో చెప్పుకున్నా కొందరు మనుషులు నవ్వుతున్నారు, కొందరు పర్వాలేదులే అడ్జస్ట్ అయిపో అంటున్నారు, కొందరేమో నీకేంట్లే అమ్మా అని కొందరు చులకనగా అదో రకంగా మాట్లాడుతున్నారు. బంధువులు ఎందరో ఉండొచ్చు, అభిమానులు ఎందరో ఉండొచ్చు, కొలస్తులు ఎందరో ఉండొచ్చు, ఎన్నో రకాలైన సంపన్నమైన ఆస్తి ఐశ్వర్యాలు ఉండొచ్చు. కానీ ఆమె జీవితంలో తన దుఃఖము ఎవరు తీయలేనంతగా ఆమె వేదనతో నలిగిపోతున్న పరిస్థితుల మధ్యలో ఆమె ఒక దినాన్ని పరిగెట్టుకుంటూ దేవుని మందిరానికి వచ్చి ఏడవడం మొదలు పెడుతుంది. అక్కడున్న దైవ సేవకుడు ఆమె యొక్క పరిస్థితిని అర్థం చేసుకోకుండా వచ్చంటాడు, అమ్మా ద్రాక్షరసము తాగావా? మత్తురాలిగా ఉన్నావా? ఇదే నీకు స్థలం దొరికిందా నిద్రపోవడానికి? ఇక్కడే నీకు అనుకూలంగా ఉందా అని ఆయన ఏదేదో త్వరపడుతూ ఉంటే ఆమె అంటది కదా, అయ్యా అయ్యా నేను మద్యాన్ని ద్రాక్షరసాన్ని కానీ నేను తాగలేదయ్యా, నా ఆత్మను యెహోవా సన్నిధిలో చేస్తున్నాను, నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. తన హృదయంలో ఉన్న ప్రతి బాధను, తన హృదయంలో ఉన్న ప్రతి ఆవేదనను, తన హృదయంలో ఉన్న ప్రతి తలంపులు, మనుషుల ద్వారా కలిగిన ప్రతి నిట్టూర్పులు ఇప్పుడు ఎక్కడ కుమ్మరింతుందానే? చెప్పండి ఎక్కడ కుమ్మరింతుందంట? సహోదరులారా,
రాత్రి నేను ఒక దైవ సేవకునిగా కాదు, ఒక సహోదరుడిగా మీతో చెప్తున్న మాట, మీ బాధ మనుషుల దగ్గర కుమ్మరింతున్నారా, దేవుని దగ్గర కుమ్మరింతున్నారా? మనుషుల దగ్గర కుమ్మరింతే బాధ అధికమవుతుంది. కానీ నీ ప్రార్థనా గదిలో కుమ్మరించడం మొదలు పెట్టావా, నీ బాధ ఒక దినాన్ని సంతోషంగా మారింది. స్తోత్రం. మనుషుల మాట విని నువ్వు ఒకవేళ సంతోషించాలనుకుంటావు, కానీ మనుషుల మాట సంతోషాన్ని కలిగించదు, దుఃఖాన్ని కలిగించాలి. నేను అంటాను, దేవుని మాట దుఃఖాన్ని ఆపుతుంది, నీ హృదయంలో ధైర్యాన్ని పెంచుతుంది. స్తోత్రం చెప్పండి. నీ హృదయంలో మళ్ళా తిరిగి నేను ధైర్యపరుస్తుంది. ఇదిగో అన్న ఒక తీర్మానం చేసుకుని, ఒక సమర్పణ చేసుకుని, ఇప్పుడు ఆమె వెళ్ళిపోతుంది బయటికి. దేవునికి స్తోత్రం. అంటది కదా, నీ సేవకురాలైనా నన్ను పనికి మాలిన దానిగా నువ్వేం చేయొద్దు, ఎంచవద్దు. అత్యంత కోపకారణాన్ని బట్టి కావచ్చు, నేను బహుని తూర్పులు విడుచుచు నాలో నేనే దీనిని ఏం చేస్తున్నాను. ఎవరి దగ్గర చెప్పుకుంటుంది? దేవుని దగ్గర చెప్పుకోవాలండి. దేవుని దగ్గర చెప్పుకోగలవా? దేవుని దగ్గర ఎప్పుడన్నా అలా చెప్పుకున్నావా? అలా చెప్పుకోగలిగితే ఒక మాట నేను చెప్తాను, నీ ప్రార్థన ఖచ్చితంగా ఒక దినాన్ని వెలుగుమయముగా మనం చేయలేగా. నీ నీతి మధ్యాహ్నం వెలుగువలే తేజరిల్లునుగాక. హల్లెలూయా. దేవుడు నిన్ను తేజరిల్లేటట్లుగా చేస్తాడు. ఆయన సిగ్గుపరచువాడు కాదు. అమంటుంది, ఇదిగో నిట్టూర్పులు విడిచు నాలో నేనే ఏం చేస్తున్నాను, నేను చెప్పుకుంటున్నాను. ఏలి అంటాడు అంతవరకు తాగిందనో మత్తురాలుగా ఉందనో మాట్లాడిన ఆయన ఏలి అంటాడు కదా, నీవు క్షేమముగా వెళ్ళు. అమ్మా, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. ఆయన దయచేయునుగాక. ఏలి అంటున్నాడు, నువ్వు క్షేమముగా ఏం చెయ్యి. ఇంతవరకు ఏ క్షేమం లేదని నువ్వు అనుకుంటున్నావో, ఏ కొదువుతో నువ్వు ఉన్నావని అనుకుంటున్నావో, ఏ వ్యాధిని నీ హృదయాన్ని కృంగదీసి నలుగుగొట్టి పదే 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 నీ హృదయంలో సంతోషాన్ని లేకుండా నిన్ను మానసికంగా మనోదుఃఖంతురాలిగా నిన్ను ప్రతి విషయంలో బాధ పెడుతుందో, ఆ బాధ తొలగిపోతుంది. నువ్వు క్షేమముగా వెళ్ళమ్మా. స్తోత్రం. అవును, నిజమే. దేవుని మందిరం ఇంకో మాట చెప్తున్నాను, నిన్ను క్షేమముగా తీసుకుని వెళ్తాను. ఆమె దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన అందే, నీ హృదయంలో కుమ్మరించబడిన ఆ కన్నీటి ప్రార్థన దేవుని పాదాల దగ్గర ఉన్నదే, ఆయన నీకు ఖచ్చితమైన జవాబిస్తాడు. ఆయన అంటున్న మాట అదే, నీవు చేసుకునిన మనవి ఆయన దయచేయునుగాక. 18వ వచనంలో ఉంది, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందునుగాక. ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. హల్లెలూయా. ఏమానిందట? నాట నుండి. ఏ నాటి నుండి? ఏ నాటి నుండి? ఏ నాటి నుండి అని అంటే, దేవుని మందిరములో ఆమె కన్నీరు కార్చిందే ఆనాటి వరకు దుఃఖముతోనే ఉంది. ఇదిగో దేవుని మందిరములో ఆమె దుఃఖానికి ఒక విమోచన, ఆమె దుఃఖానికి ఒక పరిష్కారము, ఆమె దుఃఖానికి ఒక ఆదరణతో కూడిన మాట దేవుడు తన సేవకుడి ద్వారా అందించి పంపితే ఆనాటి నుండి కూడా ఇక ఏడవడం మానేసిందట. స్తోత్రం చెప్పండి. నిజమే. ఎందుకో తెలుసా? ఒక తీర్మానం చేసుకుంది, దేవా నీ సన్నిధిలో నేను కార్చిన కన్నీరు ఒత్తిగా పోదు. నీ దగ్గర నేను మొదలుపెట్టినది ఎన్నడూ కూడా నువ్వు నన్ను మర్చిపోయేవాడివి కాదు, నన్ను త్రోసివేసేవాడువు కాదు, నన్ను వదిలిపెట్టేవాడువు కాదు, నన్ను ఏమాత్రం సిగ్గుపరిచేవాడువు కాదు. ఏంటి ఆ తీర్మానం అంటే, ఆమె అక్కడే ఒక తీర్మానం చేసుకుంది, నాకు నువ్వు కుమారుడిని ఇస్తే ఇక నేను నీకు ఇచ్చేస్తాను. స్తోత్రం. ఏం చేసుకుంది తీర్మానం? నాకు కుమారుడిని ఇస్తే
నేను నీకేం చేస్తాను, నీకు ఇచ్చేస్తానయ్యా. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇప్పుడు హన్నా జీవితంలో గొప్ప ఆనందం ఎక్కడ దొరికిందయ్యా అంటే, చెప్పండి, దేవుని మందిరంలో దొరికింది. ఎలా దొరికిందనంటే, తన హృదయంలో ఉన్న ప్రతిదీ ఎవరికి చెప్పింది? తన మనోదుఖం అంతా ఎక్కడ కుమ్మరించింది? తన విచారం అంతా ఎక్కడ పెట్టిందంటే దేవుని దగ్గర పెట్టింది. మనుషుల దగ్గర పెట్టిన చేపు ఆమె దుఃఖముగానే పెరుగుతూ వచ్చింది, కానీ ఏ రోజు దుఃఖము ఆగలేదట. వాక్యంలో ఉంది, ఆ రోజు నుండి ఆమె దుఃఖం ఆగేను. స్తోత్రం చెప్పండి. ఏమాగిందట? దుఃఖం ఆగిన. నేను అంటాను, ఇదిగో దేవుని మీద ఆధారపడే ప్రతి వారి యొక్క, ఒకవేళ ఈ రాత్రి ఇంకా దుఃఖంతో ఉన్నామా, నా దేవుడు ఆ దుఃఖము సంతోషముగా చేయనుగాక. ఆమేన్. సంతోషించే దినాలు ఇచ్చినగాక, సంతోషించే దినాలు కళ్ళ ముందు పెట్టినగాక, సంతోషించే వారిగా మన ముందు వాటిని తీసుకొచ్చి ఆయన మనకు వాటిని స్వతంత్రింప చేయనుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమే, మందస్సము ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు. ఏమయ్యాడట? నేను ఎందుకు, ఎంత చాలా అద్భుతం అండి. లోతుగా మనం ఒకవేళ ఆత్మీయ సత్యాలుగా మనం వాటి నేర్చుకోగలిగితే, ఆ లోతులోకి వెళ్తే మందస్సం అనేది, ఇదిగో మన యొక్క కమిట్మెంట్ని బట్టి, మన తీర్మానాన్ని బట్టి దేవుడు మన ముందుకు నడుపుతూ ఉంటాడు. స్తోత్రం. దేవుడు తోడై ఉంటాడు. ఎప్పుడైతే మనం దేవుని యొక్క అస్తపు నీడ నుండి తొలగిపోతామో, లోకపు నీడలోకి వెళ్తామో, మనుషులకి ఎవరికి చెవుతామో, లోకానికి చోటిస్తామో, అప్పుడే మనకి ఏ ఫలితం ఉండదండి. అందుకే ప్రభు అంటాడు, ఏమంటాడు? ఏమండి, నువ్వు ఉంటే హెచ్చగైనా ఉండు, లేకపోతే చల్లగానైనా. అటు ఇటు ఉండటం, అటు ఇటు ఉంటారు. ఇటు లోకము, ఇటు ఎవరు కావాలి? కొన్నిసార్లు ఇటు దేవుడు కావాలి. ఏమండి, దేవుడు కావాలితే మనం లోకాన్ని ఏం చేయాలి? లోకానికి మనం ఏమవ్వాలి? సిలువ వేయబడాలి. జీవించువాడును నేను కాదు, నాలో ఎవరు జీవించాలి? నాలో యేసయ్య జీవించాలి. స్తోత్రం చెప్పండి. నేను లోకములో జీవించాలి, ఇటు యేసయ్యలో జీవించాలంటే అది కుదిరే పని కాదు. ఎందుకంటే నీలో ఆయన పూర్తిగా, నీలో ఆయన రావాలంటే నువ్వు లోకానికి ఏమవ్వాలి? సిలువ వేయబడాలి. అయ్యా, లోకం ఇక నా ఇంట్లోకి రాకూడదు, లోకంలోనికి నేను అడుగు పెట్టనంతే. దేవునికి స్తోత్రం. ఆలస్యమైన కొన్నిసార్లు అవమానాలు మన మీద ఉప్పినలాగా వచ్చినా, అందుకే అంటాడు, మేము ఇప్పుడు అగ్నిలో నడుస్తున్నాం, మా తలల మీద వారు అధికముగా ఎక్కారు, మేము చాలా బాధపడుతూ మా నడుముల మీద భారమైపోయాం అని అనుకున్నాం. కానీ ఇదిగో సమృద్ధి గల చోటికే నువ్వు మమ్మల్ని ఏం చేశావు? దేవునికి స్తోత్రం. ఏ స్థితిలోకి నడిపించాడు? సమృద్ధి గల స్థలానికైనా నడిపించాడు. ఆమేన్. దేవుని యొక్క వాగ్దానం ఎప్పుడు కూడా, ఏమండి, ఆకాశము భూమి గతించినను గతించినేమో కానీ ఆయన మాటలు అన్నాడు సున్న. కానీ కన్నీరు కార్చి ప్రభువుని అడిగావా? నీ కన్నీటిని ఒక దినాన్ని మాన్పే దేవుడు ఆయన. రోజు జీవితమును అద్భుతముగా మార్చిన దేవుడు కదా. యేసేపు జీవితాన్ని అద్భుతముగా మార్చిన దేవుడు కదా. ఏమండి, ఎస్తేరు జీవితాన్ని అద్భుతముగా మార్చిన దేవుడు కదా. ఎబ్బోజు జీవితాన్ని అద్భుతముగా మార్చిన దేవుడి కదా. అదిగో బెన్యామీను జీవితాన్ని అద్భుతముగా మార్చిన దేవుడు కదా. పనికి రాని, ఇదిగో వాక్యములో కనబడుతుంది, అతడు నిష్ప్రయోజకుడే. కానీ ఫిలోమోనుతో చెప్తున్నాడు పౌలు, ఎవరి కోసము? ఒనేసిము కోసం. ఎవరి కోసం అండి? అతను ఎక్కడ దర్శించాడు, లేక అతడు ఎక్కడ సువార్త విన్నాడు, ఎక్కడ మారాడు అని మనం చూస్తే, పత్రిక వచ్చి ఫిలోమోను పత్రిక 8వ వాక్యం మీరు చూస్తే, 8వ వాక్యంలో చూస్తే చివరికి 10 చివరికి వస్తే అక్కడ అంటాడు కదా, ఇదిగో బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసం నేను అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడైన. అంతేకాదు, పౌలు గారు అతని కోసం ఒక మంచి సాక్ష్యం చెప్తున్నాడు. మంచి సాక్ష్యం చెప్తున్నాడు. అతడు
నా ప్రాణం వంటి వాడై ఈయన అతనిని నీ వద్దకు పంపుతున్నాను. స్తోత్రం చెప్పండి. ఒనేసిము బయట సువార్త వినలేదు. ఏమండి, ఒనేసిము ఎక్కడ విన్నాడు సువార్త? చెప్పాలి. ఎక్కడ? జైలులో ఉన్నప్పుడు పౌలు గారు చెప్తున్నాడు, ఖైదీగా ఉన్నప్పుడు నేను అతనిని కన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో క్రీస్తు యేసునందు నాకు బహుధైర్యం కలిగిచున్నది అని అంటూ ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలను నేను ప్రేమను బట్టి వేరుకొంటే మంచిది అని, మరి మంచిది అనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము అని అంటాడు. దేనికి స్తోత్రం. ఒనేసిము అనే మాటకు అర్థం ఏంటంటే చెప్పండి, పేర్లో ఉంది కదా, సహాయకరమైన. స్తోత్రం. అంటే ఒక పనికి రాని వాణిని దేవుడు ఎలా మార్చేశాడు చెప్పండి. ఎలా మార్చాడు? ఒకప్పుడు ఏమండి, జైల్లో ఎవరుంటారు? సర్వసాధారణంగా మంచోళ్ళు ఉంటారా? జైల్లో మంచోళ్ళు ఉంటారా? చెప్పండి. ఎవరుంటారు? ఉంటే దొంగలు, హత్య చేసిన వాళ్ళు, అన్యాయంగా బాధించిన వాళ్ళు, ఎవరో మొత్తానికి ఏమండి నీతిమంతుల్ని, ఏమండి మంచి వాళ్ళని జైలు వేయరు కదా. దొంగల్ని, దోచుకునే వారిని, నరహంతకులను, అక్రమకారుల్ని ఇలా చూస్తే వాళ్ళని జైల్లో వేస్తారు. ఇప్పుడు ఒనేసిముని పౌలట జైల్లో కన్నాను అంటాడు. దేనికి స్తోత్రం. క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి, ఓ ఫిలోమోను, నేను ఎందుకు వేడుకుంటున్నానంటే ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ఒనేసిము ఉన్నాడు, అతడు నీకు ప్రయోజకుడు, అంతేకాదు నాకును కూడా ప్రయోజకుడు. అంతే మాత్రమే కాదు, అతడు నా ప్రాణం వంటి వాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పనికి రాని వాడైన ఒనేసిము ఇప్పుడు ఎలా మారిపోయాడు? సహాయకుడిగా. ఏం పేరు? సహాయకరమైన. స్తోత్రం. ఏ కర్మగా ఉన్నాడట? అతడు విరోధంగా లేడు. ఎలా ఉన్నాడు? సహాయకరమైన వాడిగా. ఒక వ్యక్తిని దేవుడు పనికిరాని వాడివే కావచ్చు, కానీ ఆయన నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా మార్చగలడు. స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు అన్న జీవితంలో ఏం లేదు? చెప్పండి చెప్పండి. ఏమి లేదు? చెప్పాలి, మీరు అందరూ చెప్పాలి. అక్కడికి ఎలా వచ్చింది? నిట్టూర్పుతో, మహా రోదనతో, దుఃఖముతో, మనో దుఃఖము గలదానని. అంటే పైకి నవ్వుతున్నట్టుగా ఉంది కానీ లోపలంతా ఏముంది? లోపలంతా బాధే ఉంది. అందుకే మనో దుఃఖము గలదానని ఉన్నానయ్యా. ఇప్పుడు నా జీవితంలో ఇదిగో దేవుడు దానిని పూర్తిగా తొలగించేశాడు. దేనికి స్తోత్రం. ఇదిగో ఒబుదేదోము ఇంటిలో ఏముంది? మందసం ఉంది. ఆ మందసం ఉండాలి అంటే, ఆ మందసం నుండి దీవెన రావాలంటే మన సమర్పణ చాలా అవసరం. స్తోత్రం. మన ప్రతిష్టత అవసరం, మన మార్పు అవసరం. దేవునికి మనం లెక్క అప్పచెప్పాలి. దేవుడు మనం చూస్తూ ఉంటాడు, ఆయన ప్రతిఫలం ఇస్తాడు. మనుషులు ఎవరు ఇవ్వరండి, మనుషులు ఎవరు ఇవ్వరండి. ఆయన చూచే దేవుడండి. ఆయన ఒక్కడే మన కన్నీటిని చూస్తాడు. ఆయన ఒక్కడే మన స్థితిగతులను మార్చగలడు. ఆమె మన యొక్క నడవడికను చూస్తాడు, మన మార్పును చూస్తాడు, మన యథార్థతను చూస్తాడు, మన పరిశుద్ధతను చూస్తాడు, మన కమిట్మెంట్, మన తీర్మానాన్ని చూస్తాడు. దానిని బట్టి దేవుడు మనకు ద్వారాలు తెలుస్తాడు. స్తోత్రం. ఇదిగో ఈ కుటుంబంలో చివరిగా చెబుతున్నాను, రాబో దినాల్లో ఏదైతే బిడ్డలు కోరుకుంటున్నారో తన పిల్లలను దేవుడు జ్ఞానవంతులుగా చేయాలని, ఇంకా ఫైనాన్షియల్గా వారికి ఉన్న ఇబ్బందులు, ఆర్థికమైన అక్కర్లు తీర్చబడాలని, తన భర్త మంగరాజు గారి చేతి పనిని ప్రభు ఆశీర్వదించాలని, 4వది తన చదివిన చదువు ఆల్రెడీ ఆన్లైన్లో అప్లై చేసింది. దేవుని చిత్తమైతే దేవుని కృపా బిడ్డను బహుగా ఆయన ఉద్దేశంలో ఆయన ఏర్పాటు చేయగలిగితే తప్పక భవిష్యత్తులో ఒక ఉద్యోగిగా, ఒక దేవుడు ఆమె పట్ల మార్గాలు తెరవాలని ఇదిగో నేను హృదయపూర్వకంగా ఒక సేవకునిగా నేను అంటాను. దేవుని మందసం మీ ఇంట్లో ఉండేటట్లుగా చూసుకోండి. మిమ్మల్ని మీరు ప్రభువుకి సమర్పించుకోండి. మిమ్మల్ని మీరు ప్రభువు దగ్గర తగ్గించుకోండి. ప్రభువు దగ్గర ప్రతి విషయంలో లోబడండి. దేవుని సేవకుడిగా
సహోదరుడిగా మీతో దేవుని మాట ఏదైతే నేను ప్రకటిస్తూ దేవుడు నా ద్వారా మీకు తెలియపరుస్తున్నాడో దానికి మీరు లోబడండి. ఖచ్చితంగా దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా.